టీమిండియాలో స్టార్ కల్చర్ని పూర్తిగా లేకుండా చేయాలని ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ప్లేయర్స్ అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించారని వారి ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఫ్యాన్స్ ఇలా భావించడం వెనుక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్స్ ఫామ్ లో ఉన్నా కూడా వాళ్ళిద్దరి ప్లేస్లు 2027 వన్డే వరల్డ్ కప్ లో కన్ఫర్మ్ కాలేదని గౌతమ్ గంభీర్ కామెంట్ చేశాడు. దాంతో ఈ ఇద్దరు సీనియర్లు వన్డే వరల్డ్ కప్ ఆడతారా లేదా అనే విషయంపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత మాజీ క్రికెటర్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఈ విషయంపై స్పందించాడు. ద్రావిడ్ మాట్లాడుతూ, క్రికెట్ మాత్రమే కాదు, ఏ ఆటలో అయినా హీరోలు కావాలి, స్టార్స్ కావాలి. ఎందుకంటే వారి ఆట వల్లే జనాలు మ్యాచ్లు చూసేందుకు స్టేడియానికి వస్తారు. అది కాకుండా ఏ ప్లేయర్ కూడా పర్ఫార్మెన్స్ లేకుండా స్టార్ కాలేడు. బాగా ఆడితేనే జనాలు నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు. స్టార్లైనా సరే సరిగ్గా ఆడకపోతే తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అభిమానుల ఆశలను మోయాల్సి ఉంటుంది. ఇండియాలో అయితే కాస్త పాపులారిటీ వస్తే ఆ ప్లేయర్ పై తీవ్రమైన ఒత్తిడి చేరుతుంది. బాగా ఆడకపోతే టీంలో కొనసాగడం కష్టం. ఒక సూపర్ స్టార్ గా ఎదగాలంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో అవమానాలు దాటుండాలి. ఊరికే సూపర్ స్టార్ అయిపోరు. దాని వెనుక చాలా కష్టం, ఎన్నో త్యాగాలుంటాయి. విజయాలు అందిస్తేనే అభిమానులు వెన్నంటే ఉంటారు. కాబట్టి ఏ గేమ్ లోనైనా స్టార్లు ఉండడం అవసరమని ద్రావిడ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇక ప్రస్తుతం గంభీర్ నేతృత్వంలో టీమిండియా వైట్ బాల్ క్రికెట్ లో రాణిస్తున్నప్పటికీ టెస్ట్ ఫార్మాట్ లో మాత్రం చాలా దారుణంగా ఫెయిల్ అవుతుంది. దీని గురించి మాట్లాడిన రాహుల్ ద్రావిడ్ ఏమన్నాడంటే, టెస్ట్ క్రికెట్ కు ఇప్పటికీ చాలా మంచి ఆదరణ ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవి అశ్విన్ వంటి ప్లేయర్స్ టెస్టులకు మళ్లీ ఆదరణ తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం వీళ్ళందరూ టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో వీరి ప్లేస్ లో యంగ్ ప్లేయర్స్ ను తీసుకొచ్చి రీప్లేస్ చేయడం చాలా కష్టమైన పని. దాంతో కొంత సమయం పడుతుంది. కానీ ఇప్పటికీ భారత్ 3 ఫార్మాట్లలోనూ చాలా స్ట్రాంగ్ అయిన టీమ్ ను సిద్ధం చేయగలదు. త్వరలోనే మనం టెస్ట్ ఫార్మాట్ లో కూడా టీమిండియా డామినేషన్ చూస్తాం. ఈసారి కూడా మనం WTC ఫైనల్ కి వెళ్తామని నాకు అనిపిస్తోందంటూ చెప్పుకొచ్చాడు రాహుల్ ద్రావిడ్.